ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఎక్కడో తప్ప చెట్ల కింద చదువు లేవు. నిపుణులైన బోధకులతో పాటు మధ్యాహ్న భోజనం, ఉపకార వేతనం అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఎటొచ్చి విద్యార్థుల సంఖ్య ప్రమాణాలే ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకు భిన్నంగా ఫిన్లాండ్ తరహా విద్యాబోధనను అనుసరిస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు గుంటూరు జిల్లా బేతపూడి ఉపాధ్యాయులు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం బేతపూడిలోని చైతన్యనగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో అమలవుతున్న ఫిన్లాండ్ తరహా విద్యా విధానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విప్రో సంస్థ ద్వారా ఈ తరహా విద్యా విధానంపై శిక్షణ పొందిన ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ కార్తిక్ ఆచరణలోనూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. ఇక్కడ ఉపాధ్యాయుల బోధన కంటే పిల్లలే స్వయం ప్రేరితంగా విద్యను అభ్యసిస్తారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యను అందించటంలో భాగంగా ఇక్కడ హోంవర్కుల ఒత్తిడి ఉండదు. పిల్లలే తమకు నచ్చినన్ని హోంవర్కులు చేసుకొనొస్తారు. సహ విద్యార్థులే వాటిలో తప్పొప్పులు దిద్దుతారు. పిల్లల భాగస్వామ్యంతో ఉపాధ్యాయులు పాఠాలు నేర్పిస్తారు. ఈ విధానంలో విద్యార్థులతో ఉపాధ్యాయుల సాన్నిహిత్యం అధికంగా ఉంటుంది. పాఠం ఇష్టం లేకపోతే పిల్లలు గ్రంథాలయానికి లేదా తోటపని చేయడానికి వెళ్లొచ్చు. తమకేం కావాలో పిల్లలే గుర్తించి విద్యను అభ్యసించటం ఇక్కడి ప్రత్యేకత. ప్రభుత్వ పాఠశాలలో కూడా గుణాత్మక విద్యను మేము ఎంతో శ్రమపడి అందిస్తున్నాం. ఫిన్లాండ్ విధానం గురించి అందరూ చెప్పుకుంటున్నారు. అసలు ఏంటి ఆ విధానం గురించి నేను పర్సనల్గా స్టడీ చేసినప్పుడు ఆ విధానం మన భారతీయ విద్యా విధానానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యా విధానానికి షూట్ అవుతుందని నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఈ పాఠశాలలో ఇంప్లిమెంట్ చేస్తున్నాను. బేసికల్గా ఏంటంటే ఇక్కడ మేము విద్యా బోధన కన్నా కూడా పిల్లవాడిని సెల్ఫ్ మోటివేటెడ్గా వాడంతటి వాడు చదువుకునే విధంగా తయారు చేయడంలో సఫలీకృతమయ్యాం. టీచర్ పాత్ర కేవలం ఒక గైడ్గా, ఒక మార్గదర్శకుడిగా మాత్రమే ఫిన్లాండ్ విద్యా విధానం ఉంటుంది. విద్యార్థి స్వేచ్ఛకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వాడిని మళ్ళీ విద్యా విధానం వైపు, గుణాత్మక విద్య వైపు తీసుకొచ్చే బాధ్యత మాత్రం ఉపాధ్యాయుడికి ఉంటుంది. ఫిన్లాండ్ విద్యా విధానంలో భాగంగా ఇక్కడ పిల్లలపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూస్తున్నారు. పాఠశాలకు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా వస్తారో వెళ్లేటప్పుడు కూడా అంతే ఆనందంగా వెళ్తారు. వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అవగాహన కల్పిస్తున్నారు. చక్కగా తలదూవుకునేందుకు దువ్వెనలు, అద్దం అందుబాటులో ఉంచారు. పిల్లలే మొక్కలు పెంచుతూ స్వయంగా పండించిన కూరగాయలను మధ్యాహ్న భోజనంలోకి వినియోగిస్తున్నారు. వ్యర్థ పదార్థాలను సేకరించి సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. ఆర్థిక స్వావలంబన చిన్నతనం నుంచే తెలిసేలా కాగితాలతో కవర్లు తయారు చేయటం నేర్పించారు. కవర్లు అమ్మిన డబ్బులతో విద్యార్థులందరికీ పెన్నులు, పెన్సిళ్లు అందిస్తున్నారు. ఆ బడి చాలా అందంగా ఉంటుంది. మా సారు మమ్మల్ని ఎవరిని కొట్టరు. మా వర్క్ మేమే చేసుకుంటాము. చదువు మొత్తం ఈజీగానే ఉంది. మేము చదువుకుంటేనే ఈ బ్యాగ్లను తయారు చేస్తాము. మా బడిలో డొనేషన్ బాక్స్, సేవింగ్స్ బాక్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటాయి. మేము ఆ డబ్బులతో పిల్లలకు పెన్సిళ్ళు, పెన్నులు ఏమన్నా కావాల్సి వస్తే కొనిపిస్తాము. మాస్టర్ గారు వచ్చాక అంత పారి కూడా మొక్కలు అవన్నీ వేశారు. ప్రతిరోజు మేము పొద్దున్నే రంగాలం క్యాంపస్ శుభ్రం చేస్తాము. రోజు మేము మొక్కలకి నీళ్లు పోస్తాము. మొక్కలను బాగా పెంచుకుంటాము. వంకాయ మొక్క, టమాటా, మునక్కాయ మొక్క, కొబ్బరికాయ మొక్క, కాయలు వస్తాయి. అవి మేము మధ్యాహ్నం కూర వండి తింటాం. ఒకప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలతో మురికిగా ఉండే పాఠశాల ఆవరణను జ్యోతిర్మయ్ సంస్థ స్థానికుల సహకారంతో విద్యార్థులు చక్కగా తీర్చిదిద్దారు. పిల్లల విద్యా ప్రమాణాలతో పాటు క్రమశిక్షణ, నడవడిక ఎంతగానో మెరుగుపడ్డాయని తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ సార్ వచ్చిన తర్వాత మా పిల్లల విద్యా విధానంలో కానీ, స్కూల్ విషయంలో కానివ్వండి చాలా మార్పులు వచ్చినాయి సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కన్నా మా స్కూల్ బాగుంది. మంచిగా చదువుకుంటున్నారు మా పిల్లలు. మేము చదవమనక తలకే వాళ్ళే పొద్దున్నే లేకటం, పుస్తకం పట్టుకుంటాం. ఇంగ్లీష్ ఇదివరకు ఏం వచ్చేది కాదు. ఇంగ్లీష్ ఇప్పుడు మంచిగా చదువుతున్నారు. మట్టి తోలించడం కానీ, చెట్లు క్లీన్ చేయించడం కానీ, మధ్యాహ్న భోజన పథకం హాల్ కట్టేయడం కానీ, చుట్టూ ప్రహరీ కానీ, మొక్కలు కానీ ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. ఈ సార్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో భలే డెవలప్ అయ్యారు పిల్లలు. చిన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రయోగాత్మకంగా చేపట్టిన ఫిన్లాండ్ తరహా విద్యా విధానం విజయవంతంగా నడుస్తోంది. విద్యార్థులు ఉత్సాహంగా చదువుకుంటున్నారు. సర్కార్ బడులంటే సమస్యలకు నిలయాలుగా భావిస్తాం.
కానీ బేతపూడి చైతన్య కాలనీలో ఉన్న ఈ పాఠశాల ఫిన్లాండ్ విద్యా తరహా విధానాలు కొనసాగుతూ సత్ఫలితాలను ఇస్తుంది. కేవలం విద్యా ప్రమాణాలు మాత్రమే కాదు, విద్యార్థుల నడవడిక, వారి చిన్నతనం నుంచే స్వావలంబన వారికి నేర్పిస్తున్న విధానం ఇక్కడ సత్ఫలితాలు ఇస్తుంది. ఈ పాఠశాల పనితీరు మరిన్ని పాఠశాలలకు స్ఫూర్తి కావాలని కోరుకుందాం. కెమెరామెన్ అలీతో సూర్యారావు, ఈటీ న్యూస్, గుంటూరు.